గ్రా అంటే మండల పరిధిలో ఉంటారు. వీళ్ళంతా కూడా ఏంటంటే గతంలో వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఇండ్లు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. మొత్తం కూడా ఆర్థిక బాగా ఇబ్బంది పడ్డది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా నష్టపోయింది. కలెక్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా పోయి సర్వే చేసిర్రు. సర్వే చేసిన తర్వాత వీళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ద్వారా వీళ్ళకి ఏం అందలేదు, ఆర్థికం ఇంతవరకు అందలేదు కనుక రాలేదు. కనుక వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మామూలుగా ప్రైవేటు వాళ్ళు సంస్థలు మామూలుగా వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేయడానికి వస్తే కూడా అక్కడ ఉన్న కార్యదర్శి అయితేనే, అక్కడ ఉన్న విలేజ్లో కార్యదర్శి రవి అనేటైనా ఫీల్డ్ అసిస్టెంట్ కార్యదర్శి కలిసి ఏం చేస్తారంటే వీళ్ళ పేర్లు కూడా పెట్టకుండా వాటిని ఎవరైతే నష్టపోలేదో వాళ్ళకి ఇప్పేయటం జరుగుతుంది. కనుక దీనివల్ల ప్రభుత్వం ఇటు సాయం చేయలేదు. ఎవరైనా ఆర్థిక సాయం చేయడానికి వస్తే కూడా వీళ్ళకి పాపం ఆదుకునే పరిస్థితి లేదు. కనుక కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి వీళ్ళ సమస్యల్ని చెప్పుకుందానికి వచ్చారు. అట్లా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఇది తక్షణమే వీళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే తక్షణం మేము కూడా ఆందోళనకి కార్యక్రమంలో పోతాం. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ని ఫీల్డ్ అసిస్టెంట్ మీద కానీ అక్కడ ఉన్న గ్రామ కార్యదర్శి మీద తక్షణ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి కూడా చిల్లర వ్యవహారాలు చేస్తే ధర్నాలు కూడా మేము కలెక్టర్ ఆఫీస్ ముందు కావచ్చు, లేకపోతే బంగ్లా ఎంఆర్ ఆఫీస్ ముందు, ఎండిఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కోరుతూ వీళ్ళని తక్షణం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.